హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, హ్యాపీ హనుమాన్ జయంతి. సో మీరు ఈ రోజు ఈ వీడియో చూస్తున్నట్టే ఖచ్చితంగా మీకు హనుమంతుని యొక్క అనుగ్రహం ఉండాలని, మంచి బలశాలి అయిన మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు కదా, హనుమంతుడు మామూలుగా కుట్టి గంటలని హనుమంతుడు సూర్యుడినే మింగేశాడు. సో ఆయన సూర్యుని మింగడం వల్ల ఆ సూర్యుని యొక్క తేజస్కి మళ్ళీ మరణించి మళ్ళీ మృత్యుంజయుడయ్యాడు, చిరంజీవి అయ్యాడు. సో అందుకోసమే ఈ రోజు హనుమత్ జయంతిగా హిందువులు సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ చేసుకుంటారు. సో అందుకోసం ఆయన బలం కూడా మనకు కావాలి. హనుమంతుని చిరంజీవి అంటారు అందుకోసం ఆయన. సో అది మొత్తం మీద అయితే ఈ రోజు మనం చాలా కొత్త టాపిక్, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, ఇంకా కొంచెం డీప్ గా అయితే మొత్తం చెప్పేస్తారా అనుకోకండి. యూట్యూబ్ లో మేము చెప్పేది అన్ని కూడా మరి లక్షలు 2 లక్షలు పెట్టిన వాళ్ళకి మరి ఇక్కడ చెప్పేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు మా దగ్గరికి కదా. కొన్ని ఉంచుతాం, 1%, 99% యూట్యూబ్ లో చెప్పేస్తాము, కానీ 1% అదే చాలా పవర్ఫుల్. సో ఈ రోజు టాపిక్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మొన్న సాల్ట్ వాటర్ మ్యాజిక్ చేశాను కదా, మీరందరూ చేశారు లేదో ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే 1 మంత్ పెట్టుకున్నాను టార్గెట్. సో 1 మంత్ పెట్టుకుంటే నాకు జస్ట్ ఈ 1 వీక్ లోనే నియర్ 3 lakhs వచ్చినాయి కదా. ఇప్పుడే ఈ వీడియో చేసే ముందు కొంచెం లేట్ ఎందుకంటే ఒక 2,70,000 వచ్చేసినాయి. ఇప్పుడే జస్ట్ ఈ వీడియో చేయడానికి లేట్ అయింది మాకు. ఇప్పుడే జస్ట్ 15 నిమిషాల్లో నాకు 2,70,000. జస్ట్ 2,70,000. నేను కోటి రూపాయలు అడిగాను కదా, ఇంకా రావాల్సింది ఉంది, ఇంకా 1 మంత్ ఉంది కదా ఛాన్స్. ఓకేనా? అంటే సాల్ట్ వాటర్ టెక్నిక్ ఇస్ వాస్ట్. ఇంకోటి కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను, బాబా టెక్నిక్స్ అని కొత్త. సో అవన్నీ చర్చించి మనం ముందుకెళ్దాం. అయితే ఈ రోజు మాత్రం టాపిక్ ఏంటంటే, మీరు చెప్పేది న్యూమరాలజీ గురించి ఆల్రెడీ మీరు కోడ్లు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేదిక్ న్యూమరాలజీ అంటున్నారు. న్యూమరాలజీ ఇస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నారు. అవును, ఆల్రెడీ అన్నారు. సో దాంట్లో ఎన్నో కోడ్లు అందరూ సంపాదిస్తున్నారు, మీరైతే ఆల్రెడీ సంపాదించుకున్నాము. అందుకోసం డిజిటల్ కదా, బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు, ఏమంటారు నిత్యాగ్నిహోత్రం చేశారు. సో ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో ఇంకేమున్నాయి? అది ఇంకా ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా కోట్లు సంపాదించినాము. అవును, ఇంకా వేదిక్ న్యూమరాలజీ ద్వారా 1000 కోట్లు. ఎందుకంటే వి ఫర్ విక్టరీ కదా, 1000 కోట్లు అంటే వి వస్తుంది. ఇది వేదిక్ న్యూమరాలజీ అంటే 1000 కోట్లు. ఏం లేదు, న్యూమరాలజీ ద్వారా దాదాపుగా 50% ఎబో మనకి సక్సెస్ రేట్ ఇస్తుంది. వేదిక్ న్యూమరాలజీ అనేది ఎబో 80% సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంటే మనము 10th క్లాస్ దాకా చదివినాము, బాగున్నాము. ఇంటర్మీడియట్ చదివాము, బాగుంటది, చాలా బాగుంటది. డిగ్రీ చదివారు, ఇంకా బాగుంటది. పీజీ చేస్తే ఇంకా బాగుంటది కదా నాలెడ్జ్. పీజీ తర్వాత పిహెచ్డి ఉంటది కదా, ఎంఫిల్ ఉంటది కదా. అలానే దీంట్లో కూడా మన అసలు ఏమీ తెలియదు, అప్పుడు ఓనమాలన్నట్టు తెలుస్తుంది కొంచెం కొంచెం. అలా న్యూమరాలజీ రావడం జరుగుతుంది. న్యూమరాలజీలో మనం న్యూమరాలజీ, అడ్వాన్స్ న్యూమరాలజీ, ప్రొఫెషనల్ న్యూమరాలజీ, బేసిక్ న్యూమరాలజీ ఇవన్నీ నేర్చుకుంటాం కదా. న్యూమరాలజీలో 50% నేర్చుకున్నట్టు. అదే విధంగా ఇక్కడ మనకు వేదిక్ న్యూమరాలజీలో మనకు 80% ప్రిడిక్షన్స్ అక్యురేట్ గా జరుగుతాయి. ఎందుకో మనం తెలుసుకుందాం, అక్యురేట్ గా మనం ఎందుకో తెలుసుకుందాం. తెలుసుకుంటే ఈరోజు ఆల్రెడీ వీడియో తొందరగా అప్లోడ్ చేస్తాను. నేను చేయగానే ఆల్రెడీ అడ్మిషన్ జరిగినారు. ఈరోజు గద్వాల నుంచి భీమ్ శెట్టి గారు అడ్మిషన్ అయ్యారు. మళ్ళీ బిజినెస్ నేమ్ కి అమౌంట్ కట్టారు. సో అందరు అడ్మిషన్ అవుతూనే ఉన్నారు. ఈ రోజు హనుమాన్ జయంతి, మళ్ళీ 196. ఈ 196 అనేది న్యూమరాలజీలో కీరో మహాశయుడు పుట్టిన కోడ్ అన్నమాట. ఇది ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ, మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ కీరో ఇస్ ద హీరో. ఆయన పుట్టిన కోడే. అందుకోసం ఈ రోజు నుంచి వేదిక్ న్యూమరాలజీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపుగా దీంట్లో 1,60,000, 2 లక్షలు కట్టిన వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు, అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. 400 మంది వాళ్ళు మామూలుగా బేసిక్ ఆయన ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అడ్మిషన్ అయ్యారు. ఇదైతే ఒక 20 నుంచి 30 మంది ఉన్నారు ఆల్రెడీ. ఒక 2 నెలల నుంచి జరుగుతుంది. ఆల్రెడీ డైరెక్ట్ న్యూమరాలజీ, వైదిక్ న్యూమరాలజీ జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ జూన్ 23 కూడా వేదిక్ న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్ ఉంది, అడ్వాన్స్. ఓకే, ఇక మనం
డైరెక్ట్ క్లాస్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఇప్పుడు. ఓకే. సో ఆల్రెడీ మనం ఎల్ గ్రేడ్ అంటే లోషో గ్రేడ్ చాలా సార్లు చెప్పాను నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు, నేను న్యూమరాలజీ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు నేను ఫస్ట్ ఫాలో అయింది ఇది పీ గ్రేడ్ అంటే పైథాగరస్ గ్రేడ్. పైథాగరస్ గ్రేడ్ లో 1 2 3 4 5 6 7 8 9 ఇదే ఉంటాయి, 9 నంబర్లే ఉంటాయి. ఇది 50% అబౌవ్ 50% యాక్యురేట్. ఓకే, ఇంకా దీనికన్నా లోషో గ్రేడ్ వల్ల చాలా, ఇది కూడా 50%. ఇంకా నేను దీన్ని 100% అనుకున్నాను. ఎందుకు ఇది తెలవనప్పుడు, ఇదే 100% అనుకున్నాను. దీనికన్నా ఇది గొప్పది అనుకున్నాను నేను. లోషో గ్రేడ్ నిజంగానే గొప్పదే చాలా. ఈ లోషో గ్రేడ్ వచ్చిన తర్వాతనే లోషో గ్రేడ్ రింగ్స్ చేసుకున్నాము. ఈ లోషో గ్రేడ్ కి సంబంధించిన ఇది బొట్టనవేలు ఉంగరం పెట్టుకున్నాము. ఇప్పుడే ఒక ఆయన ఈ బొట్టనవేలు ఉంగరానికి తాబేలు ఉంగరానికి సంబంధించింది, ఒక తాబేలు ఉంగరానికి ఇప్పుడు దాదాపు 1 లక్ష పేమెంట్ చేసినాడు. ఇప్పుడే అసలు ఎంత ఫాస్ట్ ఉంటది అంటే అంత బ్రాండ్ ఫార్ములాలు ఇవన్నీ లోషో గ్రేడ్ రింగ్స్ అంటే. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటిదంటే వేదిక్ గ్రేడ్. ఇది ఏంటిదంటే బి గ్రేడ్ అంటే వేదిక్ గ్రేడ్. ఇది వేదిక్ గ్రేడ్ లో అద్భుతం, మహా అద్భుతం ఏమున్నది అని అంటే ఇది అబౌవ్ 50% మనకి ప్రిడిక్షన్ చేస్తుంది యాక్యురేట్ గా. ఇది కూడా అబౌవ్ 50% చేస్తుంది యాక్యురేట్ గా మన డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ లో. అదే విధంగా ఇది వేదిక్ గ్రేడ్ అనేది అబౌవ్ 80% అంటే 80%. ఇది 50%, ఇది 50%, ఇది 50% కన్నా ఎక్కువ, ఇది 50% కన్నా ఎక్కువ. అంటే పైథాగరస్ గ్రేడ్ లోషో గ్రేడ్ 50% ఎక్కువ. కానీ వేదిక్ గ్రేడ్ అనేది 80% కన్నా ఎక్కువ యాక్యురేట్ గా మనకు తెలుస్తుంది. మన జీవితాల గురించి, వ్యక్తుల గురించి, భవిష్యత్తు గురించి ఎలా చెప్పగలుగుతుంది అంటే ఎగ్జాంపుల్ 2 గ్రిడ్ దీంట్లో ఉంటది. 2 గ్రిడ్లు ఉంటాయి దీంట్లో ఏంటి 2 గ్రిడ్లు అంటే ఒకటేమో నాటల్, ఇంకోటేమో యాన్యువల్. నాటల్ అంటే ఏంటిదంటే మనం పుట్టినప్పుడు వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక గ్రిడ్, దాని నాటల్ పుట్టినప్పుడు ఒక గ్రిడ్. తర్వాత ప్రతి సంవత్సరము మారుతుంటది కదా సంవత్సరంలో. ఇప్పుడు 2023 24 మారిందా లేదా? నెల మారుతుంది, తేదీ మారుతుంది, రోజులు మారుతాయి, నక్షత్రాలు అన్ని మారుతున్నాయి కదా. ఆస్ట్రాలజీలో మహాదశ ఉంటది, అంతర్దశ ఉంటది, ప్రత్యంతర దశ ఉంటది. అలానే ఇక్కడ 2 గ్రిడ్లలో జన్మతః పుట్టిన ఒక గ్రిడ్ ఉంటది అరస్కోపు. ప్రతి సంవత్సరము 3 నెలలు 6 నెలలు అంతెందుకు, ఈ రోజు నేను జూన్ 1వ తారీఖు 2024 ఈ రోజు ఎలా ఉంటాను అనేది నిన్ననే వేసుకొని చూసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఈ రోజు నా మహాదశ ఎట్లా ఉంది, అంతర్దశ ఎట్లా ఉంది, ప్రత్యంతర దశ ఎట్లా ఉంది అని తెలుసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ సింగిల్ గ్రిడ్ ఉంటుంది, సింగిల్ గ్రిడ్ ఉంటుంది. అందుకోసమే ఇక్కడ 50% 50% 80% ఏవో. సో అందుకోసమే ఇది ఒకటే గ్రిడ్ ఉంటుంది. ఏంటిది పుట్టినప్పుడు వేసిన చార్టే ఉంటది, పుట్టినప్పుడు వేసే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది పైథాగరస్ గ్రిడ్ లో. మరి లోషో గ్రిడ్ లో కూడా పుట్టినప్పుడు వేసిన చార్టే ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. ఇది 2 యాన్యువల్ గ్రిడ్ ఇక్కడ ఉండదు, యాన్యువల్ గ్రిడ్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. ఇది వేదిక్ న్యూమరాలజీ అనేది దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లో మహానగరంలో ఎవరు చెప్పలేరు ఇంతవరకు వేదిక్ న్యూమరాలజీ అనేది. చెప్తే బాబా పాండంగా చెప్తాడు, 10 సెట్టింగ్ నాట్ ఫాలోయింగ్. సో అందుకోసమే అంతకుముందు కూడా న్యూమరాలజీలో లోషో గ్రేడ్ కూడా ఎవరు చేయలేరు, నేనే ఇష్టం. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం చూడండి మీరు. దాని తర్వాత అందరు కాపీ పేస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళీ వేదిక్ న్యూమరాలజీ అదెక్కడా ఇదెక్కడా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అందరు కూడా మళ్ళీ నా దగ్గర రావాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా. ఏం లేదు, తేనె ఉన్న చోటికి ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి అన్నారు కదా. నాలెడ్జ్ ఇస్ పవర్, నాలెడ్జ్ ఇస్ మనీ. మనీ అయిపోతుంది కానీ నాలెడ్జ్ అయిపోతుంది కదా. సో అట్లా వేదిక్ గ్రిడ్ అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ రోజు 9:15 కి మనం నైట్ క్లాస్ జరుగుతుంది, అడ్మిషన్ జరిగింది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో పాత బ్యాచ్ వాళ్ళకి అలౌడ్ ఏమి ఉండదు, అది కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ అది వేరు. ఇదేమో 1,60,000 కట్టిన వాళ్ళకు, 2 లక్షలు కట్టిన వాళ్ళకు స్పెషల్ క్లాస్. ఓకేనా ఇది. సో ఎందుకంటే ఇది టోటల్ వేరే సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టు కాదు ఇది. నంబర్లు ఇవే ఉన్నాయి అనుకుంటా వేరు వేరుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి 1 5 9 ఇలా ఉన్నాయి నోషన్ గ్రిడ్ లో. తర్వాత ఇక్కడ ఎక్కున్నాయి
1 ఈడు ఉంది, 9 ఈడు ఉంది, 5 ఈడు ఉంది. ఇక్కడ ఎల్ షేప్ లో వచ్చింది చూడండి. ఇదిగో ఎల్ షేప్ వచ్చింది. ఈడనేమో పొడుగు వచ్చింది, ఈడనేమో 1/9 ఇలా వచ్చింది. చూసారా, ఇక్కడనే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ వస్తే ఏంటిది, ఎల్ షేప్ వస్తే ఏంటిది, ఇలా చూడండి డయాగ్నల్ వస్తే ఏంటిది, నిలువుగా వస్తే ఏంటిది, రకరకాలుగా ఉంటది అన్నమాట. సో డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకోసమే ఈ క్లాస్ వెరీ డిఫరెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి 319 ఇది వేరుగా ఉంది, 369 ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ త్రిభుజం లాగా వచ్చింది, ఇక్కడ త్రిభుజం లాగా వచ్చింది. ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది, ఒక బలరేఖ వచ్చింది. ఈడ కూడా బలరేఖ వచ్చింది. ఇది 319 ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి 3 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది. ఇలా పోవాలి ఇంకా. ఇదో త్రిభుజం ఇలా అంటే కదా, ఇది చేంజ్ మొత్తం. సో మొత్తం మీద అయితే వేదిక్ న్యూమరాలజీ అనేది ఒక మహా అద్భుతం. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే దీంట్లో వేదిక్ న్యూమరాలజీలో మనకి ఏంటంటే మహాదశ కనుక్కోవచ్చు. ఇప్పుడు నాకు ఏం దశ నడుస్తుంది, మహాదశ అంటే మహాదశ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది అంటే బుధ మహాదశ నడుస్తుందా, ఆస్ట్రాలజీలో కూడా చెప్తారు కదా, శని మహాదశ నడుస్తుందా, ఏ దశ నడుస్తుంది, శుక్ర మహాదశ నడుస్తుందా. శుక్ర మహాదశ నడుస్తుంది అనుకోండి చాలా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉంటుంది. బుధ మహాదశ నడుతుంది అనుకో మంచి వ్యాపారాలు అవన్నీ చేస్తారు. కేతు మహాదశ నడుతుంది అనుకోండి అన్ని వైరాగ్యం, ఏం చేద్దాం ఇదేం చేద్దాం. శని మహాదశ నడుతుంది అన్ని కష్టాలు నష్టాలు ఆడబర్తిగా జరుగుతుంది. ఇలా మహాదశలను బట్టి మీకు ఆ ఫలితాలు ఉంటాయి. మరి అంతర్గత దీన్ని పిఎం అంటారు, ప్రైమ్ మినిస్టర్ లాగా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎంత గొప్ప, భారతదేశం కాదు ప్రపంచంలో ఇక్కడ. సో ఈ విధంగా అంతర్దశ అంటే పిఎం చీఫ్ మినిస్టర్. అంటే మహాదశలో మళ్ళీ అంతర్దశలు జరుగుతాయి. అంటే మహాదశలో మరి అంతర్దశ అంటే బుధుడు అంటే మహాదశలో బుధుడు మరియు అంతర్దశలో కూడా బుధుడు మళ్ళీ గురువు ఇలా మారుతూ ఉంటాయి. శని బుధుడు మరి గురువు, బుధుడు మరి శని, బుధుడు మరి చంద్రుడు, బుధుడు ఇట్లా అంతర్దశ. మళ్ళీ దాంట్లో ప్రత్యంతర దశ అది కలెక్టర్ అనుకోండి, జిల్లా కలెక్టర్. అంటే ఒక దేశము, ఒక రాష్ట్రం తర్వాత ఒక జిల్లా. ఇలా ప్రతిదీ కూడా డీప్ గా అనాలిసిస్ చేస్తుంది వేదిక్ న్యూమరాలజీ. వేదిక్ న్యూమరాలజీ ఆల్రెడీ మీకు చెప్పాను 51 కాంబినేషన్స్ ఉంటాయని. ఇక్కడ 8 కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ. ఇక్కడ కూడా 8 కాంబినేషన్స్ ఉన్నాయి. సో అందుకోసమే దేని వాల్యూ దానికే, దేని యొక్క ఎనర్జీ దానిదే. సో ఇది కూడా మొత్తం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. పైథాగరస్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, తర్వాత లోషో గ్రీడ్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా వేదిక్ గ్రీడ్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నా తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇప్పుడు తెలుసు. వేదిక్ గ్రీడ్ కూడా ఉంటుందా? అది ఉంటది తెలుసుకున్నా. సో అందుకోసమే మీరు ఎవరైతే వేదిక్ న్యూమరాలజీ అడ్మిషన్ కావాలనుకుంటున్నారో తప్పకుండా టైం వేస్ట్ చేసుకోకండి. ఇంతవరకు దాకా మీరు న్యూమరాలజీ నేర్చుకున్నారు, చాలా అద్భుతం, అదృష్టవంతులు. మీరు డిగ్రీ దాకానే ఆగిపోకండి. న్యూమరాలజీ నేర్చుకున్నాక కూడా డిగ్రీ అనుకోండి. ఒకటి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ జరిగింది కదా మీకు, గ్రాడ్యుయేషన్ జరిగింది. చాలా మంది అంటున్నారు మాకు ఇంకా సర్టిఫికేట్ లేదండి అంటున్నారు. సర్టిఫికేట్ మేము మీ దగ్గరికి ఇస్తామా, కొరియర్లో పంపిస్తామా? మీరు ఒక గురువు అని అనుకొని ఒక పవిత్ర భావంతో ఇక్కడికి వచ్చి మంచిగా గురువు చేతుల మీదుగా మంచిగా క్రౌన్ వేసుకొని, గ్రాడ్యుయేషన్ క్రౌన్ వేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలా? ఇంకా మీకు శ్రమ ఎక్కడుంది? మీ దగ్గరికి పంపిస్తే ఒక భక్తి ఎక్కడుంది, గురు భక్తి ఎక్కడ ఉంటుంది? చాలా మంది నాకు సర్టిఫికేట్ పంపించలేదండి అంటే 3 సార్లు గ్రాడ్యుయేషన్ అయింది, ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మళ్ళీ జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు. మరి నేను ఎక్కడ ఇవ్వలేను? మీది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీది. దేవుడి దగ్గరికి మనం పోవాలి కానీ దేవుడిని మన దగ్గర రమ్మంటున్నట్టుంది. తిరుపతి దగ్గరికి మనం పోవాలి. అలానే కోర్సు నేర్చుకుంటే కనీసం సంవత్సరం 2 సంవత్సరాలు మీరు నేర్చుకున్నారు కానీ గురువు గారిని ఒక్కసారి దర్శించారు. మీరు ఆన్లైన్ లోనే ఉండిపోయారు. సర్టిఫికేట్ మా దగ్గరకు డబ్బులు కట్టాగా సర్టిఫికేట్ మా దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను. అలా కాదు. గురువు అనేది ఒక భక్తి, మీకు నేర్పుతున్నాడు కదా, ఒక స్పర్శ, ఒక ఆశీర్వాదం. చాలా మంది అలా మెసేజ్ చేస్తున్నారు నాకు సర్టిఫికేట్ పంపించండి అని. అలా కాదు, తప్పనిసరిగా మీరు ఒక గురు భక్తితో వచ్చి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? మాదేమీ లోపం లేదు, శాపం లేదు. మేము అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాము. మీరు తీసుకుని వెళ్ళడానికి మీరు రెడీగా ఉండండి. ఓకేనా? మంచిగా ఈ రోజు
3 సంవత్సరాల క్రితం 46,999 ఉంది. అవును. మరి 3 సంవత్సరాల తర్వాత మీరు ఫోన్లు చేస్తున్నారు నాకు సర్టిఫికేట్ రాలేదని, బెంగళూరు నుంచి, అవునా కదా? Yes, sir. బెంగళూరు నుంచి అంటున్నాను, వేరే రాష్ట్రాల Calls నుంచి కాదు. వస్తున్నాయి. వేరే అసలు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుపోయినారు, Direct వచ్చి తీసుకున్నారు. Yes. తీసుకొని పోయినారు. మీరు బెంగళూరు పక్కనే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి వచ్చి తీసుకోకపోతే ఎట్లా అండి? తప్పకుండా తీసుకోండి మీరు, వచ్చి తీసుకోండి. గురు భక్తి అనేది మనం దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని, మరి న్యూమరాలజీ అనేది అక్కడ సైన్స్, గురువు అనుగ్రహం లేకుండా ఏది నేర్చుకోలేము మనం. సో అందుకని దీని విలువ ఈరోజు 46,000 ఉన్నది 2 లక్షల దాకా అయింది అవును. దీని వాల్యూ. Value పెరిగింది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో తెలియదు, చాలా మంది నా క్లాసులు అటెండ్ కాకుండా కానీ, చాలా మంది ఇప్పుడు క్లాసులు అటెండ్ కాకుండా కొందరు ఏమంటుంటారంటే, వేరే మేము హిందీ ఇంగ్లీష్ లో చేస్తున్నాం కదా, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు ఓన్లీ సర్టిఫికేటే కావాలి సార్, మేము 50,000 కడతాం, ₹1,00,000 కడతాం అంటున్నారు. మేము అట్లా సర్టిఫికేట్ ఇవ్వం. మెసేజ్ వచ్చింది కదా, అవును, వస్తుంది, వస్తుంది. సో మేము అట్లా సర్టిఫికేట్ ఇవ్వం. నేర్చుకోవాలి కదా, మీకు మొబైల్ నంబర్ ఇవ్వడం తెలవాలి, వెహికల్ నంబర్ ఇవ్వడం తెలవాలి, నేమ్ కరెక్షన్ చేయడం తెలవాలి. సో అందుకోసమే కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ వందల మంది, వేల మంది, లక్షల మంది తయారు చేయడానికి రెడీగా ఉంది. సో కేవలం డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ కాదు ప్లేస్. ఇక్కడ కాదు. ఇప్పుడు అలా చేయకండి, అలాంటి ఆలోచన చేయకండి, నేర్చుకుందాం. అక్కడ సైన్స్, ఇది బ్రహ్మ విద్య, నిగూఢ విద్య, రహస్య విద్య. సో హరియప్ ఇక ఖచ్చితంగా ఈ నెల 23వ తారీఖు డైరెక్ట్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ ఉంది కొత్త ఆఫీస్ లో. సో ఇప్పుడైతే ఈ రోజు జూన్ 1 నుంచి 10 గంటలు, రేపు సండే కూడా ఉంటుంది, ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు సండే రోజు కూడా. సో ప్రతి నెల 10 గంటలు ఉంటుంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. ఓకే, మనకి తర్వాత 10 అవర్స్ ఉంటుంది ఆన్లైన్ లో. ఎంతవరకు అంటే నేను నేర్చుకునేంత వరకు ఓకే, నేర్చుకోవాలి, తొందరగా నేర్చుకోవాలి. మంచి 10 hours. 10 అవర్స్ ఉంటుంది, ఓకే. 2 months ఒకసారి డైరెక్ట్ Direct క్లాస్. class also. ఓకేనా? Yes. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మొత్తం మీద అయితే వేదిక్ న్యూమరాలజీ నిజంగా వేదాల నుంచి వచ్చింది కాబట్టి వేదిక్ న్యూమరాలజీ. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్.